Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand. Hi amigos, hello, namaste, welcome to Galata Telugu, and right now we have a wonderful director. మీకు సినిమా బండి తెలిసే ఉంటుంది, శుభమన్ ని రీసెంట్గా చూసే ఉంటారు. ప్రవీణ్ కండ్రేగల గారు నాతో పాటు ఉన్నారు. లెట్స్ టాక్ విత్ హిమ్. హాయ్ ప్రవీణ్ గారు. హాయ్ హాయ్. నైస్ టు మీట్ యూ, హ్యాపీ టు సీ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సినిమా నిజంగానే బాగుంది. లైక్ శుభం ఇంటర్వ్యూకి పిలిచారని చెప్పటం లేదు, బట్ ఇట్ వాస్ నైస్. అంటే రెగ్యులర్గా మనం అంటే ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్ చూస్తున్నాం, ఒక ప్లాట్ పాయింట్ని 2.5 hours స్టిక్ ఆన్ చేయడం అనేది. మనం ఎందుకు ఈ మధ్య అంటే మలయాళం ఫిలిమ్స్ని ఒకే ప్లాట్ పాయింట్ తీసుకుంటారు, స్టార్టింగ్ నుంచి 5 minutes లోపే స్టోరీలోకి వెళ్ళిపోయి అలా హుక్ ఆన్ చేయడం అనేది ఇప్పుడున్న మలయాళంలో కనిపిస్తుంది. మీ సినిమా బండి పక్కన పెడితే శుభం మాత్రం కొంచెం అట్లా ఆ జోనర్కి వస్తుంది అని చెప్పొచ్చు. ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఏంటి అసలు ప్లాట్ కానీ ఎవ్రీథింగ్? శుభం లైక్ శుభం ఐడియా వసంత్ది, వసంత్ మరి మా రైటర్ది. సో నాకు రాజ్ సార్ నాకు చెప్పారు ఈ సినిమా ఒకటి ఉంది. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ పర్దా బేసికల్లీ. దాని తర్వాత నాకు అది అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది. ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ రాజ్ సార్ అండ్ అప్పుడు వసంత్ ఒక మంచి ఐడియా ఒకటి ఉంది చెప్పారు అని చెప్పి అప్పుడు మేము కలిసి కూర్చున్నాం, సమంత గారు, రాజ్ సార్, వసంత్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో అక్కడి నుంచి నేను ఇన్వాల్వ్ అయ్యాను స్క్రిప్ట్లో. బేసిక్గా ఒక బౌండ్ స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి నేను ఒక 6 months ట్రావెల్ చేసాం స్క్రిప్ట్ మీద. బేసిక్గా కంప్లీట్ 6 months కూర్చొని ఇంకా మొత్తం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కలిసి వీ వర్క్డ్ ఆన్ ద స్క్రిప్ట్ బేసికల్లీ. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు లైక్ సినిమా బండి చూసుకుంటే వెరీ గ్రౌండెడ్, రూటెడ్, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. ఓకే, బట్ ఇది విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ కాకపోతే ఇది కొంచెం మోర్ స్టైలైజ్డ్, రీడిఫైన్డ్ కైండ్ ఆఫ్ ఫిలిం కదా. సో మరి ఈ డైరెక్షన్ అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు దానికి దీనికి? అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే న్యూ ఏజ్ డైరెక్టర్ ఏదో చేయాలని తప్పన సినిమా బండితో చేశారు. ఓకే, ఏం వచ్చినా కొత్త థాట్సే కనిపిస్తాయి, కానీ ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కానీ ఒక బ్యాక్డ్రాప్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ డైరెక్షన్ ఎలా మేనేజ్ చేశారు? అంటే సినిమా బండి అంటే నా స్టైల్ ఆఫ్ మేకింగ్ ఇంకా ఐఎమ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ బేసికల్లీ. ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బేసికల్లీ. అలా స్పెసిఫిక్గా ఒక జానర్ అండ్ మిక్స్ అవ్వాలని లేదు నాకు కూడా. సో ఐ వాంట్ టు లైక్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ మై స్కేల్ అనమాట బేసికల్లీ. సో ఇప్పుడు నా నెక్స్ట్ యూ మైట్ సీ ఎ వెరీ కమర్షియల్ ప్రాపర్ 5 songs. ఈవెన్ పర్దా కన్నా యూ కెన్ ఈవెన్ సీ ఎన్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ఆర్ ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ కూడా ఐ వాజ్ ఇంట్రెస్టెడ్. అంటే లైక్ ప్రాపర్ యూ ఫీల్ దట్ లైక్ ఎలివేషన్ షాట్ లో ప్రాపర్ కమర్షియల్ ఫార్ములా వాట్ అంటే లైక్ అలాగని లేదు. ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బేసికలీ. అంటే సినిమా ఇష్టం నాకు బేసికలీ. సో బైసైకిల్ థీఫ్ లాంటి పెరానియన్ బైసైకిల్ థీఫ్ లాంటి ఫిల్మ్స్ ఇష్టం. లైక్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ నాకు రాజమౌళి గారి సింగా, లైక్ బాహుబలి. సో ఐ లైక్ అంటే ఐ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సినిమా ఇష్టం నాకు బేసికల్లీ. సో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ సినిమాని ఎక్స్ప్లోర్ చేద్దాం ఉంది బేసికల్లీ. సో అది తెలుస్తుంది లైక్ సినిమా బండి అనేది ఆ స్టోరీలో అయితే అంటే ప్రతి ఒక్క టీనేజర్స్ ఒక ఏదో కెమెరా దొరికితే మూవీ తీయాలి అనుకునే స్టోరీలు అనేది. అంటే సినిమా బండి మోస్ట్లీ లైక్ నేను ఎందుకు నాకు సినిమా ఎంత ఇష్టమో తెలియడానికి దట్ ఈస్ మై ఫిలిం. ఇట్స్ నాట్ మై మేకింగ్ స్టైల్ కానీ ఇట్స్ నాట్ యూ కాంట్ డిఫైన్ మై మేకింగ్ స్టైల్ సినిమా బండి. యూ వాంట్ టు ప్రూవ్, సో that's why you want to see how much I love cinema. That is సినిమా బండి. సో సినిమా ఎంత ఇష్టమో అన్నది సినిమా బండితో వస్తుంది, బట్ సినిమాని ఎంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నది నెక్స్ట్ ఫిల్మ్స్లో యూ కెన్ సీ బేసికల్లీ. సో యూ హ్యావ్ ఏ ప్లాట్స్ అండ్ ఎన్ని ఎంచుకున్నారు? అలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బేసికల్లీ. అంటే ఒక దగ్గర స్టిక్ అవుదాం లేదు నాకు. అంటే కొన్నిసార్లు కొంతమంది డైరెక్టర్స్ ఓన్లీ ఒక ప్యారలల్ సినిమా లేకపోతే ఓన్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, అలా లేదు. ఐ వాంట్ టు డూ ఫుల్ మాస్ పోకిరి లాంటి మాస్ మసాలా సినిమా కూడా. ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ సినిమా ఆల్సో బేసికల్లీ. ఇండియన్ సినిమాలో మనకి మాత్రమే కమర్షియల్ ఫామ్ లాని మంచిగా డీల్ చేసే డైరెక్టర్స్ ఉన్నారు, మనం నిరూపించుకున్నాం. అవునవును.
బట్ థింగ్ ఏంటంటే ఇదే ఇండస్ట్రీలో పీపుల్ విల్ జడ్జ్ యూ, పీపుల్ విల్ డిఫైన్ యూ ఆల్రెడీ. యా హీ మేక్స్ సినిమా బండి. నాకు సినిమా బండి తర్వాత బోల్డ్ విలేజ్ సినిమాలు, ఇండీ ఫిల్మ్స్ ఇలా వచ్చాయి అన్నమాట ఆఫర్. అడిగారా? సినిమా బండి నేను చేసింది ఒక సినిమా మీద ప్రేమ. దట్ ఈస్ నాట్ లైక్ నేను అలాంటి సినిమాలే చేస్తానని కాదు. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అని నేను డిఫైన్డ్గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా అంటే ప్రతి ఫిల్మ్ కి ఒక ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ బేసికల్లీ. ఆబ్వియస్లీ అడగడం అలానే అడిగారు కదా, లైక్ మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్స్ సినిమా బండి లాంటివి. అదే అంతే సినిమా బండి ఒక చిన్న ఫిల్మ్, ఒక చిన్న కాన్సెప్ట్ తీసేస్తారా, ఒక చిన్న ఐడియా, అలా అలా చాలా చాలా వచ్చాయి అప్పట్లో బేసికల్లీ. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అంటే ఐ వాంట్ టు డిస్కవర్ మై సెల్ఫ్ మోర్. హౌ డు యూ ఫీల్ నెట్ఫ్లిక్స్ ఇది గ్రాప్ చేసుకున్న తర్వాత? దట్ వాస్ బిగ్గెస్ట్ థింగ్. లైక్ రాజన్ డీకే వాళ్ళ ఇట్ హ్యాపెండ్ బేసికల్లీ. సో దే హ్యాడ్ ఎ బ్రాండ్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద కంటెంట్ ఈజ్ మెయిన్ రైట్. అవునవును. సో పీపుల్కి నచ్చింది. అంటే నెట్ఫ్లిక్స్కి వెళ్ళిన తర్వాత ఓటీటీలో చాలా మంది చూడడం జరిగింది అది సినిమా బండిని. సో శుభం ఏంటి, ఎలా ఈ గ్రౌండ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఎలా హ్యాపెన్ అయింది? శుభం అదే ఇట్స్ ద ఐడియా నుంచి కొత్త లైక్ సమంత గారు తన ఫస్ట్ ప్రొడక్షన్ అది. I heard about her one thing actually. She's also involved in creative part. Yeah. కలిసి అంటే స్క్రిప్ట్ వర్క్ లో షీఈ్ ఆల్సో ఇన్వాల్వ్. చాలా అయ్యింది తను. అండ్ మంచి సినిమా చేద్దామని, లైక్ ఇట్స్ హారర్ కామెడీ ఫస్ట్లీ. అంటే వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ కొత్త కైండ్ ఆఫ్ హారర్ సినిమాలు. అంటే జనరల్లీ మన సినిమాలు ఎలా ఉంటాయి, ఒక ఎవరో ఇంటికి వెళ్తారు, అక్కడ దెయ్యం ఉంటుంది, ఇంకా చిన్నప్పటి నుంచి అవే చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ సీరియల్ చూడడానికి దెయ్యం రావడం ఇస్ ఫైట్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్ లైన్, కానీ చిన్న లైన్ అది, చాలా చిన్న లైన్. ఇప్పుడు ఈ లైన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ చిన్న పాయింట్ని. సి ఇప్పుడు కొంతమంది ఇదేదో చిన్న లైన్ స్ట్రెచ్ చేశారు అని అనుకోవచ్చు బేసికల్లీ. బట్ ఇఫ్ యూ సీ మలయాళం సినిమాస్, ఇఫ్ యూ సీ ఆల్ అదర్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇప్పుడు ఇరానియన్ సినిమా కానీ న్యూ వేవ్ సినిమా, చిన్న పాయింట్ని హౌ యూ ఎక్స్ప్లోర్ దట్ హోల్ ఐడియా ఇది ఆల్సో కైండ్ ఆఫ్. నాకు వెర్షనే మారిపోయింది. లైక్ ఐ సీన్ తొంది ముత్తాలం దృశ్కశ్యం అని చెప్పేసి ఒక ఫిలిం, ఫహద్ ఫాజిల్ గారిది. తను ఒక స్టోరీ చేస్తారు, లైక్ ఒక గొలుసు స్టోరీ చేస్తారు. సినిమా మొత్తం అంటే లైక్ క్లైమాక్స్ కూడా ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అనమాట. నాకు ఆ అప్రోచ్ కూడా అర్థం కాలేదు, బట్ ఇట్ వాజ్ బిగ్ హిట్ అండ్ ఓటీటీ యాజ్ వెల్. సో లైక్ అదే అంటున్నా, మీ న్యూ ఏజ్ డైరెక్టర్స్ లైక్ ఇలాంటి ఫిలిమ్స్ని ఒక చిన్న పాయింట్ని ఎంత ఎంగేజింగ్గా తీసారు. ఐ వాజ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. నేను శుభం చూస్తున్నాను సేపు కూడా. మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఎవ్రీ జోనర్ అందరికి నచ్చకపోవచ్చు. సో ఏంటి మీరు ఇప్పుడు ఒక మూవీ మేక్ చేసేటప్పుడు మీరు స్టోరీ బోర్డ్ కానీ లేదంటే మూడ్ బోర్డ్ కానీ ఇట్లా ఎలా రాసుకుంటారా? కొంతమంది ఇట్లా స్టిక్కీ నోట్స్ మీద అప్రోచ్. అదే మా రూమ్ ఎలా ఉంటుంది అంటే, రూమ్ మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది బేసికల్లీ. రూమ్ మొత్తం అంటే లిటరల్లీ పైన కూడా ఉంటుంది స్క్రిప్ట్, వాల్ మీద కూడా ఉంటుంది. సో లిటరల్లీ స్క్రిప్ట్లో కూర్చుంటాం మేము బేసికల్లీ. ఓకే. సో కూర్చొని వి ఆల్ సిట్ టుగెదర్ అండ్ వర్క్. అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చేస్తాం. ఇట్స్ లైక్ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్ బేసికల్లీ. అంటే సో స్క్రిప్ట్ మీద ఎక్కువ కూర్చుంటాం చాలా. అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు స్క్రిప్ట్ అనేది ఒక పోట్రీ లాంటిది. అంటే పోట్రీ అలా చేస్తూ ఉంటాం కదా, చెక్కుతూ ఒక దగ్గర ఆగదు అది. ఈవెన్ ఆన్ షూట్ కూడా స్క్రిప్ట్ అంటే కథే కదా ఇంపార్టెంట్ నాకు సినిమా కనిపిస్తుంది. నాకు మోర్ దాన్ ఎనీథింగ్ ద స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్టోరీ టు కమ్ అవుట్. సో అంటే చాలా హెవీ డిస్కషన్స్ అయ్యాయి యాక్చువల్లీ ఇప్పుడు. అంటే ఈ శుభం డ్రాఫ్ట్ చాలా డ్రాఫ్ట్ ఆల్మోస్ట్ అంటే లైక్ మీకు తెలిసినంత వరకు 40-50 డ్రాఫ్ట్స్ ఈజీగా అయి ఉంటుంది. ఇప్పుడు లైక్ 40-50 డ్రాఫ్టింగ్స్ అంటే మనం సీన్ బై సీన్ మారుస్తామా లేదంటే ఏంటి? స్క్రీన్ ప్లేలో చాలా ఉంటుంది బేసికలీ. అంటే లైక్ ఎలా అదే ఇట్స్ లైక్ అంటే మీకు కనిపించేది ఒక ఐడియా, సో దాన్ని చాలా చాలా ఆలోచిస్తాం బేసికలీ. అంటే ఐ మీన్ అది ఎలా చెప్తామంటే అదే రైటింగ్ ప్రాసెస్ అంటే ప్లేసింగ్ ద సీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సమ్టైమ్స్ దట్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ స్క్రీన్ ప్లే. ప్లేసింగ్ ద స్క్రీన్ ఐ మీన్ సీన్. అదే స్క్రీన్ ప్లే అంటే ఇట్స్ లైక్ హౌ ద ఫిల్మ్ స్క్రీన్ ఒక సీన్ తర్వాత ఒక సీన్ ఎలా స్క్రీన్ ప్లే రన్ అవుతుంది అన్నది బేసికల్లీ థింగ్. సో ఐ మీన్ ఇప్పుడు శుభంకి వస్తే ఇట్స్
అంటే ఇక్కడ పాయింట్ చిన్నది, నువ్వు కాన్ఫ్లిక్ట్ పెంచాలి బేసికల్లీ. పాయింట్ చిన్నది, సీరియల్ చూడడానికే వస్తుంది, అరగంటే వస్తుంది. సో ఏం లేదు అక్కడ కాన్ఫ్లిక్ట్. బట్ మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ వాట్ ఇఫ్ అంటే స్టోరీ వైజ్ ఇందులో పాయింట్ కూడా చెప్పాలనుకుంటున్నాం. క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇట్ టాక్స్ అబౌట్ హౌ ఉమెన్ ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళకి ముగ్గురు క్యారెక్టర్స్, మోరల్ ఆఫ్ ద స్టోరీ అర్థమైంది. సో ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ అంటే ఎలా చెప్తారు అంటే మీకు స్క్రిప్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ఒక డ్రాఫ్ట్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు కొన్ని చెప్తా హౌ ఇప్పుడు కొన్ని ఎపిసోడ్లు చెప్తా ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ సంథింగ్ లైక్. ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంక్ వేరే ఉండే యాక్చువల్లీ. ఇంటర్వెల్ బ్యాంక్ అది ఇప్పుడు ఉన్నది కాదు బేసికల్లీ. సో తుఫాన్ వచ్చేది, మా ఊరంతా తుఫాన్ వచ్చింది బేసికల్లీ. ఊరంతా తుఫాన్ వస్తే మొత్తం హస్బెండ్స్ అందరూ కలిసి ఎత్తుతారు అన్నమాట. అది బ్లాక్, అది ఇంటర్వెల్ బ్లాక్ బేసికల్లీ. ఇప్పుడు తుఫాన్ వస్తే ఎలాగా ఏమవుతుంది అని ఆ పార్ట్ తీస్తాం సినిమాలో. ఇట్ డింట్ వర్కౌట్, ద హోల్ ఎడిట్ చూడకుండా అది వర్కౌట్ అవ్వలేదు బేసికల్లీ. సో ఇంత అంటే మీకు డ్రాఫ్ట్లు చెప్తా. ఒక డ్రాఫ్ట్లో ఏంటంటే క్లైమాక్స్లో పెళ్ళి ఒకటి అవ్వాలి. ఒక పెళ్ళి ఎవరితో ఊర్లో ఎమ్మెల్యే ఉంటుంది, వాడి పెళ్ళి అవుతే పెళ్ళికి అందరూ వస్తే ఎలా ఉంటుంది, ఆ పెళ్ళిలో సీరియల్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది. సో అలా అంటే ఒక వర్షన్ రావడానికి మెనీ వర్షన్స్. అంటే ప్రాస్థెటిక్ మాకు మేజర్గా సెకండ్ హాఫ్ లో ప్రాస్థెటిక్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే ప్రాస్థెటిక్ ఫస్ట్ హాఫ్లో ఎక్కడ పెట్టలే. సో ప్రాస్థెటిక్ ఉంటే కొద్దిగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా అని ఒక థాట్. దాంతో సినిమా బండి టీం రావడం అన్నది ఒక నెక్స్ట్ హై సినిమాకి. ఐ ఇంప్రెస్డ్ విత్ దిస్ థింగ్ యాజ్ వెల్. అంటే లైక్ ఫన్నీ కొలాబరేషన్ కదా సినిమా బండిని కొలాబరేట్ చేయడం. హౌ ద టీమ్ యాక్సెప్టెడ్. లైక్ మీరు చెప్పినట్టు మీరు ఆఫ్టర్ లేటర్ ఆన్ స్క్రిప్ట్ డిస్కస్ అయిన తర్వాత మీరు వచ్చానన్నారు కదా. I mean, whose idea this collaboration of Cinema Bandi into the Subham? అంటే how they accepted? అంటే మెయిన్ ఐడియా ఉండే. ఈవెన్ వసంత్ సినిమా బండి రైటర్ బేసికల్లీ ఐడియా ఉండే, సినిమా బండి టీం పెడదామని ఫస్ట్ నుంచే ఉండే ఐడియా బేసికల్లీ. సో వాళ్ళని పెట్టినా సరే వాళ్ళని ఇట్ షుడ్ బి వెరీ లిమిటెడ్, ఎంత ఉండాలో అంతే ఉండాలి బేసికల్లీ, ఎక్కువ ఉండకూడదు. సో అలా సో అంటే బీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని స్క్రీన్ ప్లేలో ఇప్పుడు మెయిన్లీ క్రాక్ చేయడం సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ ఫిల్మ్. చాలా కష్టం అది. ఫస్ట్ హాఫ్ లో మనం దేని చెప్తున్నామో అర్థమైపోయి దానికి ఒక కంక్లూజన్ సెకండ్ హాఫ్ లో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి. అండ్ ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది సెకండ్ హాఫ్ చూసేటప్పుడు, ఓకే ఇలా వెళ్తుంది డైరెక్షన్, ఎలా వెళ్తుంది డైరెక్షన్. సో దట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్ బేసికల్లీ. సో అదే ఇప్పుడు అంటే జనరల్లీ ఇప్పుడు మా ప్లాట్ పాయింట్స్ ఎలా ఉంటాయి, సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ వచ్చేసరికి లైక్ ఇప్పుడు వైఫ్స్కి తెలియాలి దయ్యం ఉందని. సో ఇప్పుడు వరకు హస్బెండ్స్కే తెలుసు, నెక్స్ట్ వైఫ్స్, దట్ ఈస్ ఎ ప్లాట్ పాయింట్ బేసికలీ. సో సెకండ్ ప్లాట్ పాయింట్ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది బేసికలీ, అసలు సాల్వ్ ఎలా చేయాలి, ఇద్దరు కలిసి ఎలా సాల్వ్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు సినిమా బండి టీమ్ ఎంట్రీ, అదొక ప్లాట్ పాయింట్ బేసికలీ. దాని తర్వాత వీళ్ళు ఎలా బిలీవ్ చేస్తారు దెయ్యాలని, అది ఇంకో ప్లాట్ పాయింట్. సో అలా ఒక బీట్స్ వేసుకుంటూ రాస్తాం. అంటే లైక్ ఆఫ్టర్ స్క్రిప్టింగ్ అంటే మీరు అనుకుంటారు ఈ 3 act స్ట్రక్చర్ కానీ 5 beat స్ట్రక్చర్ కానీ దానిలో ఈక్వల్ అవుతుందా ఇట్లా ఏమైనా? అలా ఏం అనుకోము స్పెసిఫికల్లీ, అలా ఏం ఫాలో అవ్వము. నేనైతే స్పెసిఫిక్గా ఏం ఫాలో అవ్వను. ఐ ఓన్లీ వర్క్ ఆన్ హౌ ద స్క్రీన్ ప్లే ఇస్ గోయింగ్. ఎప్పుడు అంటే ప్రతి 15 నిమిషాలకి కొత్త ఎలిమెంట్ రావాలి సినిమాలో, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇప్పుడు సినిమా 2.5 hours ఉందనుకో, నాట్ ఓన్లీ యూ అంటే ఎవ్రీ డైరెక్టర్ ఫాలో అవుతారా? డిపెండ్స్ ఆన్ అవుట్సైడ్ ఆఫ్ ద బాక్స్, ఆర్గానికల్లీ ఆల్సో కదా. స్టోరీలో రావాలి అది, కదలాలి ముందుకు, కదలతో అంటే స్టోరీలో కొత్త పాయింట్స్ వస్తూ ఉండాలి బేసికల్. అండ్ సినిమాలో కొన్ని డౌన్స్ ఉంటాయి. సో అది సబ్ కాన్షియస్ మైండ్లో కొన్ని ల్యాగ్ ఉంటుంది కదా, ల్యాగ్ అంటారు కదా, అంటే ప్రతి సినిమాకి ఉంటుంది ఆ ల్యాగ్. ఎవ్రీ ఫిల్మ్ హ్యాజ్ ల్యాగ్. అంటే ల్యాగ్ అంటే పదం అది, కానీ ల్యాగ్ అంటే ఏంటి, ఒక స్టోరీ ప్రోగ్రెస్ ఏం అవ్వకుండా ఉండడం అంతే కదా, ప్రోగ్రెసివ్గా ఉండకపోవడం. అంటే ప్రతి పాయింట్ నీకు హై రాలేదు కదా, ఏ సినిమా ప్రపంచంలో ఏ సినిమానో ప్రతి నిమిషం రాలేదు అది. వెన్ ద సీన్ ఈస్ నాట్ ఎంగేజింగ్ ఇనఫ్, ఆ ల్యాగ్ ఫీలింగ్ వస్తుంది. బట్ అది బ్రేక్ చేసిన డైరెక్టర్స్ చూసారా? అంటే లైక్ ఎవ్రీ మినిట్ చేయలేం కానీ ఎవ్రీ 10 minutes కి 5 minutes కి సీన్. అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు నేమ్ ఇట్, హూ ఇస్ దోస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్? అలా చెప్పలేము కదా బేసికల్లీ.
సో ఎవ్రీ 15 నిమిషాలకి ఇది అంటే లైక్ ఇట్స్ లైక్ వెన్ యూ ఎంగేజ్ అంటే సినిమా చూస్తున్నప్పుడు అంటే ఇట్స్ ఆల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ఈ సినిమా కొంతమందికి ల్యాగ్ అనిపిస్తుంది, చాలా దగ్గర ల్యాగ్ అనిపించవచ్చు, కొంతమంది చాలా నచ్చొచ్చు. అండ్ నేనేమంటానంటే శుభం సినిమాకి వచ్చేసరికి మేము చాలా స్లో అయ్యాం. అంటే లైక్ ద మేకింగ్ కానీ ఇది కానీ మన పాత కాలపు సినిమాస్ ఉంటాయి కదా బేసికల్లీ, ద ఓల్డ్ ఎరా ఆఫ్ సినిమాస్ వేర్ రాజేంద్ర ప్రసాద్ గారు అలాంటి సినిమా కైండ్ ఆఫ్ మేకింగ్. అంటే ఇట్స్ నాట్ లైక్ హెవీ పంచ్ ఇన్ కామెడీ కాదు, ఒక ఇట్స్ లైక్ స్లో గోయింగ్ సింపుల్ ఫిలిం. అంటే రీల్స్ జనరేషన్లో ఉన్నాం బేసికల్ రైట్ నౌ, ఎవ్రీబడి ఇన్ రీల్స్ జనరేషన్. సడన్గా ఒక నైస్ ఒక స్లో పేస్, అంటే ఒక స్లో పేస్ అని కూడా కాదు కానీ ఒక సిచ్యువేషనల్ కామెడీ ఒక స్లైట్ అలాంటి కామెడీస్ కొంతమంది చాలా మంది నచ్చుతాయి. సో వాళ్ళకి క్యాటర్ చేసాం బేసికల్ మోస్ట్లీ. అంటే మేము సినిమా చూసేటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ లైక్ అసలు ఎన్నాళ్ళు అయింది ఇలాంటి సినిమా చూసి, ఇప్పుడే చూసాం. అంటే ఇప్పుడు మన తాతయ్యలు బామ్మలు వాళ్ళు టీవీలో వాళ్ళ సినిమాకి థియేటర్కి వచ్చే చాలా రోజులు అయింది బేసికల్లీ. వాళ్ళు వచ్చి చాలా క్లీన్ కామెడీ, అంటే ఎటువంటి వల్గారిటీ లేకుండా ఒక క్లీన్ కామెడీ చూడగలిగారు వాళ్ళు. చాలా ఆ క్యారెక్టర్స్ ఇన్నోసెన్స్ ఎంత ప్యూర్గా అనిపిస్తాయంటే అట్లా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది వాటిని. ఇప్పుడు మనం ఏంటి అయ్యో ఇప్పుడు ఇదంతా ఈ పాయింట్ అంటే మనం చూసేటప్పుడు ఓకే ఇదంతా అయిపోవాలి, ఇదంతా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ అంటే వీఆర్ ఆన్ రన్నింగ్ సినిమా స్లో డౌన్. అంటే దిస్ ఫిలిం యాక్చువల్లీ రైట్ అంటే ఇమాజిన్ ఆనంద్ సినిమా అప్పట్లో గోదావరి చాలా స్లోగా ఎంత హాయిగా ఉండే సినిమా. ఐ డోంట్ నో ఇప్పుడు వస్తాయా రావా తెలియదు నాకు కూడా. అంటే వచ్చాక లాగ్ అంటారే 15 నిమిషాల్లో అయిపోవాలి, ఇదంతా నెక్స్ట్ వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, హడావిడిగా ఏదో పాప్కార్న్లో తినేసి సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి వై సో హరీ అనమాట. సరదా కూర్చొని ఒక లైట్ కామెడీ హాయిగా ఎంజాయ్ చేయడం సినిమాలు చాలా తక్కువ వచ్చాయి అంటే ఈ మధ్య కాలంలో. ఐ థింక్ శుభం ఈజ్ సంథింగ్ దట్ విల్ టేక్ యూ టు టేక్ బ్యాక్ టు నాస్టాల్జియా అప్పట్లో ఉన్న సినిమాలు. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ జెండర్ థింగ్ అండ్ అదే దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ షుడ్ కమ్ అండ్ మోర్ కమర్షియల్లీ వస్తే చాలా వస్తాయి ఇలాంటి సినిమాలు, స్టిల్ సస్టైన్ అవుతున్నాయి. ఈ రీల్స్ జనరేషన్లో కూడా వీఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే లైక్ మీరు అన్నట్టు ఎస్పెషల్లీ క్లైమాక్స్ పార్ట్ ఆఫ్ కోర్స్ మీరు చెప్పింది ఓకే. సమ్హౌ ఐ వాజ్ ఎలా అంటే మేబీ అది సమంత గారు చెప్తున్నారేమో, ఆవిడ పెయిన్ ఆఫ్ థింగ్స్ని లైక్ ఒక ఉమెన్ వైజ్గా ఒక ఉమెన్కి ఏం కావాలనేది ఇలాగ నాకు అనిపించింది అనమాట. రైటింగ్ డైరెక్షన్ మేబీ ఈ డైలాగ్స్ అన్ని మీవై ఉండొచ్చు. ద కోర్ పాయింట్ ఆఫ్ థింగ్ మేబీ ప్రొడ్యూసర్ ఎప్పుడైనా డిస్కస్ చేశారా? లేదు అలా ఏం లేదు. సి ఈవెన్ ఐ మేడ్ ఏ పరదా, అంటే పరదా ఇస్ వెరీ ఉమెన్. అసలు ఆ సినిమా ఇట్స్ అబౌట్ ఉమెన్. అసలు ఆ సినిమానే చాలా డీప్, అసలు ఆ సినిమాని ఫీమేల్ డైరెక్టరే చేసాడని ఉంటుంది ఆ సినిమా చూస్తున్నప్పుడు. అసలు చాలా డీప్గా అనాలిసిస్ చేసిన సినిమా అది. అనుపమ దర్శన సంగీత దట్స్ వెరీ చాలా చాలా మాట్లాడతాం ఆ సినిమా గురించి. అంటే ఐ హ్యాడ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్. అండ్ నాకు పర్సనల్గా ఆఫ్టర్ పర్దా మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఉమెన్ లాట్ ఆఫ్ చేంజ్డ్. ఈ సినిమా ఇట్ టాక్స్ అబౌట్ ఉమెన్ ఆల్సో కదా, చాలా ఇట్ టాక్స్ అబౌట్ మెనీ థింగ్స్. అండ్ అదే నాకు ఉంది చెప్పాలని బేసికలీ చాలా చాలా అంటే సమంతాస్ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ తను కూడా షీ వాంట్ టు హ్యావ్ ఏ వెరీ అంటే దిస్ ఫిల్మ్ ఎవ్రీ ఫిల్మ్ షుడ్ టాక్ అబౌట్ సంథింగ్. ఒక హారర్ కామెడీ జస్ట్ వెళ్ళిపోవడం కాకుండా ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. సోల్ ఉండాలి సినిమాకి. ఈవెన్ సినిమా బండి కూడా దెర్ ఈస్ ఎ సోల్. ఇట్స్ అబౌట్ హోప్. లైక్ న్యూ ఏజ్ పర్సన్స్ ఒక మూవీ ఎలా తీయాలనే ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది అందులో. వాళ్ళ కోరిక కనిపిస్తుంది మూవీ తీయాలనే కోరిక. సో అండ్ డూ యూ విజువలైజ్ అంటే లైక్ అఫ్ కోర్స్ ఎవ్రీవన్ విజువలైజ్ ద స్టోరీ సీన్స్, అంటే లైక్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక సీన్ని విజువలైజింగ్ కానీ? లైక్ డూ యూ స్టార్ట్ విత్ లైటింగ్ ఆర్ ఎల్స్ సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎల్స్ హౌ డూ యూ విజువలైజ్ ద సీన్?
అంటే మ్యూజిక్ చాలా అంటే ఐ లిజన్ టు లాట్ ఆఫ్ మ్యూజిక్ పెడుతూనే నారేషన్స్ కూడా జనరల్లీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూనే నారేషన్ ఇస్తాను నేను బేసికల్లీ. మీరా? సో అది చాలా మందికి ఉంటుంది. అది చేస్తారా అంటే లైక్ ఇలానే చేస్తారా అంటే ఐ డోంట్ నో. అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటారు నారేషన్ చేసేటప్పుడు. సో ప్రాపర్ గా చెప్పేటప్పుడు అది వెనకాల ప్లే అవుతూ ఉంటుంది బేసికల్లీ. సో సో అలా సో హౌ ఐ విజువలైజ్ అంటే దిస్ శుభం హారర్ తీయడం చాలా డిఫికల్ట్. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ చిన్నది కదా. సీరియల్ చూడడానికి వస్తుంది, ఇట్స్ నాట్ హార్మింగ్ యూ. ఇప్పుడు జనరల్లీ హారర్ దెయ్యం నిన్ను ఎంటాడుతుంది, ఏం చేస్తుంది. దాంతో కూడా కొన్ని పార్ట్స్ భయపెట్టారు, భయపడని వాళ్ళు భయపడరు. అంటే అంత భయపడతాను కూడా లేదు శుభంతో. శుభం ఈజ్ ఎ ఫన్ ఫిల్మ్, బట్ అందులో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. ప్రోస్థెటిక్ మేకప్ లిటిల్ బిట్ వచ్చింది. బట్ అదే ఇప్పుడు అంటే టీవీ చూడడం అన్నది ఒక టాస్క్. సో ఒకళ్ళు ఉయ్యాల్లో చూస్తారు, ఇంకొకళ్ళు కింద కూర్చుంటారు, ఒకళ్ళు కుర్చీలో కూర్చుంటారు. దిస్ ఈస్ 2 డిఫరెంట్ వేరియేషన్స్ బేసికల్లీ. సో అది ఒక థాట్ బేసికల్లీ. అంటే హౌ ఏ హారర్ ఫిల్మ్ అంటే ఇప్పుడు స్మోక్ రావడం కానీ ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ హౌ యూ డిజైన్. ఇప్పుడు వస్తువులన్నీ కింద పడిపోతూ ఉంటాయి ఒక షాట్లో, గ్రౌండ్ ఫ్లోర్ షాట్ మొత్తం వస్తువులన్నీ కింద పడిపోతూ ఉంటాయి. అండ్ అంటే మేము మా 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 ప్రాసెస్ అంతా లైక్ హారర్ సీన్స్ అన్నీ ఒక రెడ్ మార్క్ తో ఉంటాయి అనమాట. సో అదే ఇప్పుడు ఈ అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ కదా. అంటే మీరు రొమాన్స్ కి లైక్ డిఫరెంట్ కలర్ ఆఫ్ కోడింగ్ యూస్ అంతే అంతే. శ్రీనివాస్ శ్రీవల్లికి ఒక కలర్ వస్తుంది, హారర్ వీళ్ళు ముగ్గురికి హారర్ కి ఒక కలర్ వస్తుంది. సో సో ఎవ్రీ హారర్ షుడ్ బి అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫరెంట్. అది చాలా కష్టం ఈ సినిమాలో. ఇట్స్ సేమ్ థింగ్ టీవీ చూడటమే, ఇంకేముంది టీవీ చూడటంలో దాన్ని ఇంకేం చేయాలి, ఇంకెలా రావచ్చు. అండ్ ముగ్గురికి అంటే ముగ్గురు యాక్టర్స్కి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేక్ బిలీఫ్ ఎపిసోడ్ ఉంటుంది, దాని పేరు మేక్ బిలీఫ్. మాకు ఒక్కొక్క ప్రతి సీన్కి సినిమా పేరు ఉంటుంది బేసికల్లీ. అంటే ఒక్కొక్క సీన్ ఉంటుంది అనుకో, ఎవ్రీ సీన్ హ్యాస్ ఏ నేమ్ టు ఇట్. అంటే సెట్ లో కూడా నేమ్ తో పిలుస్తాం మేము. అంటే లైక్ మీరు చేసుకున్నది అంటే మీ టీమ్ అండ్ మీ ప్రొడక్షన్ మా వరకే తెలుసు బేసికల్లీ. పీపుల్ విల్ అండర్స్టాండ్. ఈరోజు మేక్ బిలీఫ్ ఎపిసోడ్ తీస్తాము, రేపు సీతా చాప్టర్ క్లోజ్. సీతా చాప్టర్ క్లోజ్ అంటే లైక్ వస్తువులన్నీ కింద పడిపోవడం. సో అలా సీతా చాప్టర్ క్లోజ్ అనమాట దీని పేరు. ఎందుకలా అంటే మిగతా వాళ్ళు అర్థం కాకూడదనా అంటే లైక్ అంటే మాకు ఈజీగా పాయింట్ అవుట్ చేసుకోవాలి, ఈజీగా చేయడానికి బేసికల్లీ. మొత్తం అందరూ అదే ఫాలో అవుతాం బేసికల్లీ. సో ఈ సీతా చాప్టర్ క్లోజ్ ఎపిసోడ్ సపోజ్ ఒక ఎపిసోడ్ లో ముగ్గురు ఎలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు 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 మేక్ బిలీఫ్ ఎపిసోడ్ ఉంది కదా. మేక్ బిలీఫ్ ఎపిసోడ్ అంటే ఏంటి చెప్పండి? మేక్ బిలీఫ్ ఎపిసోడ్ అంటే ఇది నమ్మాలి, దెయ్యాలు నమ్మాలి బేసికల్లీ, దెయ్యాలు నమ్మించాలి బేసికల్లీ. అంతే కదా. దాన్ని మేక్ బిలీఫ్. అంటే ముగ్గురు హీరోస్ అనుకుంటారు దీన్ని మనమే కథ తీద్దాం, మనమే కథ తీసి ఓకే దాన్ని మేక్ బిలీఫ్ ఎపిసోడ్ కింద అది పెట్టాం. సో ఇప్పుడు ముగ్గురికి వేరియేషన్ ఎలా ఇవ్వాలి, ఏముంది ఇప్పుడు కంటెంట్ అదే. ఇప్పుడు ఒక అమ్మాయి దెయ్యాన్ని నమ్మించాలి, సో ఇలా చూసి నమ్మియచ్చు. ఫస్ట్ షాకింగ్ గా చూస్తుంది తను. ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఏంటి, షాజహాన్ ఏం చేస్తాడు, సీతామాలి రాజబాబు సీతామాలి కలిసిపోవాలి. సో దట్ ఈస్ ద ఎడిషన్ వి డిడ్ ఆన్ ద సెట్. అంటే ఒక వేరియేషన్ ఉండాలి కదా బేసికల్లీ. ఇంకొకటి ఏంటి, వెంకటేష్ కనిపించడు ఆమె ముగ్గురు దాంట్లో. వెంకటేష్ ఒక బీరువాలో ఉంటాడు బేసికల్లీ. సో తన నుంచి అలా ఫోకస్ అయితే బీరువాకి వెళ్తుంది. సో ఆ వేరియేషన్ చూపించాలి, తను కూడా ఉంటే ఆ వేరియేషన్ రాదు. ఇవన్నీ ఆన్ సెట్స్ క్రియేషన్. ఆన్ సెట్ లో అంటే చాలా కష్టం అది. అంటే సింపుల్ థింగే కాబట్టి థింగ్, బట్ ఒక చిన్న వేరియేషన్ చూపించాలి అండ్ ఎంత డిఫరెంట్గా దట్ ఈస్ వేర్ దిస్ ఫిలిం ఈజ్. అంటే ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఆ చిన్న మూమెంట్స్ ఆర్ ఫన్ బేసికల్లీ. ఇప్పుడు బ్యాటరీస్ ఎపిసోడ్లోని వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు పక్కన ఉంటారు, అక్కడ చాలా నవ్వారు థియేటర్లో. సో ఇప్పుడు గాయత్రి ఇలా చెయ్యిలా ఎత్తుతుంది, రిమోట్ ఇలా అందిస్తుంది, అక్కడ ఆన్ సెట్లో అవన్నీ. సో చిన్న థింగ్స్ విల్ మేక్ ఏ ఫిలిం బేసికలీ. స్మాల్ థింగ్స్ ఇవన్నీ దట్ విల్ హిట్ ద ఆడియన్స్. సో బికాస్ సిచ్యువేషనల్ కామెడీ ఇస్ లైక్ దట్. అంటే లైక్ మనం అక్కడ యాక్టర్ ఏం కామెడీ చేస్తాడు, వాడి బాడీ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ గా పండుతుంది. బట్
అంటే లైక్ ఇక్కడ డౌట్ వచ్చింది, మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో కలర్ బోర్డ్స్ కానీ స్టిక్కీ నోట్స్, సమ్హౌ హాలీవుడ్లో లైక్ ఎంటైర్ యూనిట్ టీంలో స్క్రిప్టింగ్ స్టేజ్లో ఏడీస్ కానీ లైక్ ఎవరైనా కానీ కెమెరామెన్స్ కానీ వాళ్ళ ఐడియాస్ చెప్పడానికి స్టిక్కీ నోట్స్ తీసి వేరే దగ్గర పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారని విన్నాను. ఐ డోంట్ నో, అంటే ఇది కూడా ఫాలో అవుతుంటారా? అంటే మీరు వేరే వాళ్ళ అడాప్షన్ ఓకే అని చెప్పడానికి, లేదంటే దాని జడ్జిమెంట్ ఓకే వీళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ అని చెప్పడానికి, హౌ డూ యూ ఓకే విత్ దట్? లేదు, నాది అసలు చాలా కొలాబరేటివ్ వర్క్. అసలు నేను డైరెక్టర్లో ఉండను, ఐఎమ్ లైక్ ఏడీ ఓన్లీ ఆన్ ద సెట్ ఆల్సో. ఐఎమ్ లైక్ నేను నార్మల్ ఏడీలా పనిచేస్తాను. అందరూ ఇట్స్ లైక్ ఫిలిం ఈజ్ ఏ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్ నా ప్రకారంగా. యాక్టర్స్ షుడ్ కమ్ ఆన్ బోర్డ్. నేను సెట్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏమి ఇంప్రూవైజ్ చేసావని అడుగుతా. ఇంప్రూవైజ్ ఏం చేయకపోతే దెర్ ఇస్ నో వాల్యూ. నేను ఈ రోజు సెట్కి వచ్చినప్పుడు సంథింగ్ షుడ్ హ్యాపెన్, ఈరోజు మ్యాజిక్ జరగాలి సెట్లో ఏం మ్యాజిక్ జరగకుండా అలా ప్లేన్కి వెళ్ళిపోతే నేను అసలు పడుకోలేను, నా నిద్ర పడదు ఆ రోజు. అంటే మీరు అనుకున్న స్క్రిప్టింగ్ బౌండ్ స్క్రిప్ట్ అలా ఉంటే నచ్చదు, ఏదో జరగాలి. మ్యాజిక్ సెట్లో మ్యాజిక్ జరగకపోతే కష్టం. సంథింగ్ షుడ్ హ్యాపెన్. అది అవ్వకపోతే యూ కాంట్, అంటే ఆ ఫన్ కానీ సెట్లో అందరూ కొలాబరేట్ అయ్యి, అంటే నేను ఒకటే బిలీవ్ చేస్తా, సెట్లో లైట్ మ్యాన్ ఉంటాడు ఎక్కడో చివరి లైట్ మ్యాన్, వాడు పని ఆపేసి ఈ సీన్ చూడాలి, అప్పుడే ఆ సీన్ వర్కౌట్ అయినట్టు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బోరింగ్ సీన్ వాడు కూడా పట్టించుకోడు. అంటే దట్స్ హౌ ఐ లుక్. ఒక సీన్ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఒక రోడ్ మీద వెళ్తున్న ఇద్దరు గొడవ ఆడుతూ ఉంటారు కదా, వెంటనే వెళ్ళి చూస్తావు ఏమైంది గొడవ అని. దట్ ఈస్ అ క్యూరియాసిటీ విచ్ యూ విల్ హ్యావ్ ఆన్ సెట్ ఆల్సో. నిజంగా సీన్ జరుగుతుంటే నిజంగా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి. జనరల్ నేను ఎక్కువ అది రియలిజం చాలా నమ్ముతా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ న్యాచురల్. ఇప్పుడు ఈ సీన్ న్యాచురల్గా జరుగుతుందా లేదా, దట్ ఈస్ వెరీ, నా ఫోకస్ అంతా అదే ఉంటుంది. ఇది సినిమాలో ఉందా న్యాచురల్గా ఉందా. ఓకే, ఇప్పుడు నేను యాక్టర్స్ కూడా ఏమన్నా డైలాగ్ స్క్రిప్ట్లో ఉన్నట్టే చెప్పాలంటే, మీరు సపోజ్ చెప్పేస్తాను అనుకో యాక్టర్ అదే డైలాగ్, కొద్దిగా తెలిసిపోతుంది నాకు ఇది స్క్రిప్ట్లో ఉన్నట్టే చెప్పేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా ఉంటుందంటే వద్దు, మర్చిపో స్క్రిప్ట్, అసలు స్క్రిప్ట్ లేదా ఏం లేదు. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, ఏం చేస్తావు? నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, ఇది నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. నువ్వు నీకు నచ్చిన డైలాగ్, ఐ వాంట్ దట్ రియలిజం. నువ్వు డైలాగ్ పేపర్లోనే చెప్పకపోయినా పర్లేదు, నువ్వు ఆ ఇన్స్టెంట్లో నువ్వేం చేస్తావు. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఫ్రమ్ అన్ యాక్టర్. అప్పుడే నీకు చూసేటప్పుడు చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది, ఫేక్గా అనిపించదు. అది ఐ గెట్ యాక్టర్స్ వెరీ ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రిప్ట్. నేను ఎప్పుడు యాక్టర్స్తో కూర్చొని ఆర్గ్యూ చేస్తాను, నువ్వు ఎందుకు మాట్లాడతావు అని అంట. స్క్రిప్ట్లో అలా ఉంది ఓకే, కానీ ఎందుకు ఇలా చెప్తావు, మేము డిబేట్ ఆడతాం. క్యారెక్టర్ యొక్క ఒపీనియన్ రావాలి మీకు బయటికి, జస్టిఫికేషన్ అంటే స్క్రిప్ట్లో తప్పు ఉండొచ్చు, మే స్క్రిప్ట్ తప్పు. నువ్వు యాక్టర్ ఈస్ ప్లేయింగ్ ద రోల్, డైరెక్టర్ ఈస్ డైరెక్టింగ్. యాక్టర్ షుడ్ నో మోర్ దాన్ మీ ఆ క్యారెక్టర్లో, బికాస్ తను హోంవర్క్ చేసుకోవాలి. ఎవ్రీ యాక్టర్ తను చిన్నప్పుడు, ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ ఉంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు శ్రీనివాస్ క్యారెక్టర్ కేబుల్ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు ఇలా యాక్ట్ చేస్తున్నాడు. నేను సెట్లో ఉన్నప్పుడు కూడా ఐ విల్ ఆస్క్ దెమ్, నువ్వు ఎందుకు ఇలా డైలాగ్ చెప్పాలి, వై కాంట్ యూ డూ దట్, నువ్వు వాళ్ళ ఆన్సర్స్ ఏమొచ్చాయి దే విల్ డిస్కస్. అవును కదా, కరెక్ట్. అంటే కొన్నిసార్లు డిస్కషన్స్లో ఉంటుంది. ఇప్పుడు గాయత్రి అంటే దెర్ ఈస్ అ సీన్ వేర్ వాళ్ళు ముగ్గురు ఉంటారు కదా, గాయత్రి. నా సినిమాలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్స్ ఏం చెప్పచ్చు అంటే, ముగ్గురు అమ్మాయిలు తను మేకప్ చేస్తుంటారు కదా శ్రీవల్లికి మేకప్ చేస్తున్నప్పుడు గాయత్రి సీరియల్స్ చూస్తూ ఉంటుంది అని చెప్తుంది. వెనకాల జాబ్, నువ్వు కూడా జాబ్కి చేయాలి, నువ్వు 100-200 పక్కన పెట్టుకోగలవు అంటే సీదా అంటే ఇన్నోసెన్స్. అంటే నాకు ఆ డైలాగ్స్ కానీ ఇవి కానీ చాలా ప్యూర్గా అనిపిస్తాయి. అంటే తను అడగడం ఒక 200 నీది అంటే వాళ్ళు డబ్బులు కూడా ఉంచుకోలేరు, శాలరీ వచ్చినా సరే హస్బెండ్కి ఇవ్వాలి. గాయత్రి క్యారెక్టర్ ఏంటి, ఇప్పుడు ఎందుకు జాబ్ చేయడం, ఇద్దరు ఇంట్లో హస్బెండ్ ఇంట్లో ఉండి, అంటే అలా క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు బేసికలీ. అంటే లైవ్లీనెస్ ఉంటుంది ఆ హోల్ ప్రాసెస్ ఆఫ్ థింగ్లో. నేను గాయత్రిని కూర్చొని అడుగుతా, ఇప్పుడు గాయత్రి, ఇప్పుడు వాట్ డూ యూ థింక్ అసలు ఇప్పుడు నీ క్యారెక్టర్ హౌస్ వైఫ్ క్యారెక్టర్ ఇలా మాట్లాడుతుంది, ఎంతవరకు ఇలా మాట్లాడవచ్చు నువ్వు, అంటే సపోజ్ మీ హౌస్ వైఫ్ మీ పేరెంట్స్ కానీ వీళ్ళని కానీ అడుగుతావు కదా, సో దీనికి
ఎవ్రీ యాక్టర్ హ్యాడ్ దేర్ ఓన్ రీసెర్చ్ బేసికల్లీ. ఇప్పుడు తను ఒక బుక్ తీసుకుని రాసుకుంటుంది, దట్ ఈస్ గాయత్రీస్ ఐడియా. తన ఇంటి నుంచి వచ్చిన తనే చెప్పింది తన ఐడియా. నేను రాసుకుంటాను, మా హస్బెండ్కి ఏమి ఇష్టమో రాసుకుంటాను, ఒక బుక్ తీసుకు రాసుకుంటాను తను బేసికల్లీ, నాకు ఇది ఇష్టం. ఇది డిడ్ యూ నోటీస్ దట్? ఓకే ఓకే ఎస్ ఎస్ పక్కన నేను యాక్చువల్ పాయింట్ తను రాసుకుంటుంది, రాసుకున్నప్పుడు ఇది దేనికి రాసుకుంటుంది అన్న డౌట్ వచ్చింది. మళ్ళీ నేను సీన్ లోకి వెళ్ళిపోయి ఫ్లో లో మర్చిపోయాను. ఏదో SOUS సంథింగ్ ఏదో రాసుకుంది, ఒక చిన్న నోట్ బుక్ లాగా. చిన్న నోట్ బుక్ అంటే తనకి హస్బెండ్కి ఏటేటి ఇష్టమో అన్ని రాసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే హౌ మచ్ షీ కేర్స్ ఫర్ హిజ్ హస్బెండ్, అంటే తనకి ఏం ఇష్టం లేకపోతే అది నేను మళ్ళీ పెట్టను, అలాంటి హస్బెండ్ అలాంటి వైఫ్ బేసిక్. సో ఇదంతా కర్రీ చేస్తుందంటే ఈ కర్రీ నాకు నచ్చదంటే తను రాసుకుంటది. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే యాక్టర్స్ ని ఫుల్ గా నేను క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాను నేను. దట్స్ మీ ఐడియా ఏంటది? అప్పుడే సెట్స్ లో సెట్ లో గాయత్రి తన ఐడియాతో వచ్చింది అనమాట బేసికల్లీ. అంటే ముందే ఆలోచించాము, తను ప్రవీణ్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆ క్యారెక్టర్ లో ఒక చిన్న టింజ్ యాడ్ చేస్తే బాగుంటుంది, అలా చాలా మంది ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు బేసికల్లీ. అదే అంటే మనం కథలో అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటే, ఎవ్రీ యాక్టర్ కథలో ఇన్వాల్వ్ అయి ఉంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అవుట్పుట్. నేను ఇప్పుడు అదే నమ్ముతా బేసికల్లీ. స్టోరీస్ అంటే ఏంటి, మన నిజ జీవితంలో జరిగే కథలే కదా. ఎవ్రీ క్యారెక్టర్ నిజ జీవితంలో ఎవరో అనుభవిస్తూనే ఉంటారు ఆ కథలు. సో ఒక్కొక్క క్యారెక్టర్ స్టడీ, ప్రతి క్యారెక్టర్కి ఒక స్టడీ ఉంటుంది. వాళ్ళని అనలైజ్ చేసి, డిబేట్స్ చేసి, డిస్కస్ చేసి, ఆల్ డిస్కషన్స్ అవి అవ్వాలి. అది ఎక్కువ అయితే ఆటోమేటిక్గా యు నో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ తెలుస్తుంది బేసికల్లీ. சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம GT ஹாலிடேஸும் வந்தாச்சு. GT ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் நம்பர் 1 டிராவல் பிராண்ட்.